ఆల్ రైట్. అండ్ ప్రభాస్ గారి స్పీడ్ మూవీ అయితే స్టార్ట్ అయింది. అలాగే ప్రభాస్ గారు జాయిన్ అయ్యారంట. అండ్ కాకపోతే సందీప్ రెడ్డి ప్రభాస్ లుక్ మాత్రం రివీల్ కాకుండా అయితే చాలా జాగ్రత్తలు తీసుకున్నారంట. అలాగే తృప్తి హీరోయిన్ కూడా తను కూడా సెట్ లో జాయిన్ అయిపోయింది. ఇంకా సినిమా అయితే 2027లోనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ ఇయర్ మొత్తం తీసి 2027లో సంబర్లో కానీ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా ఇంకో విషయం ఏంటంటే రాజాసాబ్ షూటింగ్ కూడా డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రభాస్ అయితే ఇంకా ఒక 6 months దాకా స్పీడ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటే బాగుంటది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆ సినిమాని ఈ సినిమాని గెటప్ చేంజ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు 6 months కంటిన్యూగా స్పీడ్ మూవీ చేస్తే సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. నేనైతే ఈ ప్రాజెక్ట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో మామూలు అయ్య బాబోయ్ అన్నట్టుగా సో అక్కడ ఉంది సందీప్ రెడ్డి వంగ ఎలా ప్రభాస్ గాని ఏ రేంజ్ వైలెంట్ లో చూపిస్తే మరి చూడాలి. అలాగే ఇంకా మొన్న లాస్ట్ టైం పూజా సెరమనీకి అయితే ప్రభాస్ కి అయితే రాలేదు, చిరంజీవి గారు అయితే క్లాప్ కొట్టారు. సో చిరంజీవి గారు కూడా స్పీడ్ మూవీలో ఉన్నారని టాక్ అయితే ఉంది, బట్ అది నిజం అబద్ధం తెలియదు. సో చూద్దాం. అండ్ స్పీడ్ మూవీ అయితే స్టార్ట్ అయింది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మన రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పాలంటే ఇప్పుడు వచ్చే రాజాసాబ్ మూవీ ఫౌజీ మూవీల కన్నా నాకు ఫస్ట్ స్పీడ్ మూవీ మీద ఎక్కువ హైప్ ఉంది. సో చూద్దాం. ఇంకా రాబోయే రోజుల్లో 2027లో రిలీజ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సమ్మర్ కావచ్చు మేబీ. సో దట్స్ గైస్ అండ్ థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.